ఏంటి? అర్జెంట్. ఓ గాడ్. అనిత, 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 అనిత. ఓయ్, అదేదో ఇంటర్నేషనల్ ప్రాబ్లం లాగా చేయకు. రా లోపలికి. రిఫ్లెక్సెస్ కదా, కంట్రోల్ చేయడం కష్టం. ఇది లాస్ట్ టైం నేను ఎలా చేయడం. వేరే అరేంజ్మెంట్స్ చేసుకో రేపటి నుంచి. ఎవరైనా ఉన్నారా హెల్ప్ కి? నేనున్నాను కదా. రే జాగ్రత్త. ఏంట్రా రూప కాళ్ళన్నా చూసావా? అరే ఏం లేదురా, జస్ట్ అడుగుతున్నాను అంతే. ఇంత ట్రబుల్ తీసుకున్నావు కదా, ఆ ఒక్క క్రైటీరియా అన్న సరిపోయిందా అని. ఎవరినైనా తీసుకురావచ్చు కదరా, ఫ్రెండ్స్ ఎవరు లేరా? నాకు ఒక ఫ్రెండ్ ఉందిరా. అదిగో తనే. ఆ బుడ్డిది నీ ఫ్రెండ్. అనిత ఉందా? పటేల్ తని గ్రౌండ్ కి రమ్మన్నాడు. వాళ్ళు అందరూ కొట్టుకుంటున్నారు. అలీని రామ్ ని కొట్టేస్తున్నారు. ఇప్పుడే వస్తాను. సీరియస్ ఫైటరా? ఏమో. హే ఆనంద్, గౌతమ్ పిలవమంటావా? ఓకే ఓకే. నువ్వు అనితనా? నీకోసం అందరూ చూస్తున్నారు. గ్రౌండ్ లో ఎవరినో కొడుతున్నారంట. అవన్నీ లోపల పెట్టి పెట్టబోయ్. ఎక్కడికి? బెట్ కట్టుకున్నారు 5,000, ఇప్పుడు కొట్టుకుంటున్నారు. వాళ్ళు రూల్స్ మార్చేశారు అనిత. వాళ్ళంతే వెదవులు, వీళ్ళకి బుద్ధి రాదు. ఆడదంటే వినరు. ఏంట్రా మామని కొడతా? నువ్వేంట్రా? అర్థం చేసుకో. వీడియో కొట్టింది ఏంద్రా? మావాడి మీద చేసినావంట సాలే, బలిసిందారా? లేదన్నా, ఇనన్నా నా ముందు చెడ్డీలు వేసుకొని తిరిగేటాడు. బొక్కలిరా కొడతా సాలే. లేదన్నా, ముందు 3 సెట్స్ అని ఇప్పుడు 5 సెట్స్ అంటున్నా. చీటింగ్ చేస్తున్నా. చల్ पूरे पैसे निकाल, पैसे दी रहा. ఇది అన్యాయం. पैसे మేమెందుకు ఇయ్యాలన్నా? చలో और 2 सेट खेलेंगे. చలో బెస్ట్ ఆఫ్ 5 దెన్. సెట్టు లేదు, బెట్టు లేదు, పైసలు తీయరా? చెప్పేది అన్నా, ఎందుకు వచ్చింది గొడవ? చిన్నపిల్లలు వదిలేసేయండి. నీ మాటలు వినేది నువ్వు. నీకు అక్క చెల్లెలు లేరా? యు రోడ్ సైడ్ చీప్. अंग्रेजी बोलते हैं పిల్లలు తీసుకుని ఇంటికెళ్ళు. నువ్వు కూడా వెళ్ళు. చాలా ఎక్కువైందా నీకు? నేను వ్యాన్ ఎక్కించారా? నేను పొగడాలి. ఏంటిరా పెళ్లి చేస్తున్నావు? బొక్కలు ఎదుగా తీస్తా. ఓకే ఫైన్ రా. ఏదో చిన్న ఫైట్, మొత్తం బెటాలియన్ తోటి వచ్చావు. ఏం లేదు, ఇలా వెళ్తుంటే రాజు ఫోన్ చేశాడు, అందుకే వచ్చాను. ఈడేనా లీడరు? వదిలేరా గౌతమ్, ఏదో చిన్న పిల్లలు. సర్లేరా, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా గానీ నువ్వు వెళ్ళు. ఓకేరా. పోలీస్ చెయ్యొద్దు. ఎమ్మెల్యే అన్న ఫోన్ వెళ్ళురా. హలో చూడరా ఆనంద్, వీళ్ళకి మెల్లగా చెప్తే మాటినరు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. అలాగేరా. క్లియర్ చేయండి, అందరిని క్లియర్ చేయండి. ఓకే గైస్, పద వెళ్దాం. రండి. పదండి. పదండి రా.
ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. పోలీస్ పడిందంటే గొడవలు అయిపోతాయి. నీకు తెలియదు చిన్న పిల్లల మీద దాదాగిరి. ఒక చేస్తే మన ఊరు గౌతమ్ నా కజిన్ ఏదో ఎక్సర్సైజ్ కి వెళ్తున్నాడు, ఊరికే ఆగాడు. మరి ఇంటి దగ్గర ఉన్న వాడేవాడు? వాడు రాజు, వాడు నా కజినే. ఎంతమంది కజిల్ బాబు నీకు? ఏదో జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను, ట్రై చేసుకుంటున్నాను. ఏయ్ నా సామాన్ ఏది? అక్కడ. ఎవ్రీథింగ్ ఓకే? వాడు చచ్చాడు, గౌతంతో పెట్టుకున్నాడు. పదరా సామాన్లు. ఎవర్రా ఈ పిల్ల తిక్కదిలా ఉంది? అనిత. ఫోన్లే అని బ్యాగ్స్ లోపల పెడితే థ్యాంక్స్ లేదు ఏం లేదు, మళ్ళీ దాదాగిరి చేస్తుంది. అరే పటేల్ జాగ్రత్త పట్టుకోరా. రూపా హాయ్, ఎలా ఉన్నావు? ఏం అవ్వదు, జస్ట్ గో టాక్ టు హిమ్. చెప్తున్నా కదా, గో గో, ఇట్స్ ఓకే. వాట్? ఓ నువ్వా రూపా? హలో. నేనే నీ కాల్ చేద్దాం అనుకున్నా. ఐ హర్డ్ ద న్యూస్. నేను సారీ లవి చెప్పను. నువ్వు మెచ్యూర్డ్ అమ్మాయివని నాకు తెలుసు. నీకు తగ్గిన డెసిషనే తీసుకొని ఉంటావు. నా రిజిగ్నేషన్. ఐఎమ్ కమింగ్ టు దాట్. నేను ఇంకా అప్రూవ్ చేయలేదు. సో నువ్వు మామూలుగానే కంటిన్యూ అయిపోవచ్చు. సేమ్ సీట్, సేమ్ గ్రూప్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. హాయ్. హాయ్. పొద్దు నుంచి పత్తాలేరు? షాపింగ్ కి వెళ్ళాను, ఫ్రెండ్ కి గిఫ్ట్ కొనడానికి. రూపా కూడానా? రూపా సాయంత్రం వరకు రాదు. ఎక్కడికి వెళ్ళింది? డీటెయిల్స్ కావాలా? ఏదైనా చక్కరా? ఏం లేదు, క్యాజువల్ గా అడిగాను అంతే. తన నర్సరీకి వెళ్ళింది, మేనేజ్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. నేను పెళ్లికి వెళ్ళాలి. ఓ. అయినా పొద్దున వెతికా నేను నీకోసం. ఎక్కడికి వెళ్ళావు? వెళ్తావేమో అని. ఇప్పుడు వెళ్ళొచ్చా? వెళ్తావా? సరే, అలీ ఉన్నాడేమో, అడుగు, తీసుకెళ్తాడు. హాయ్ రూపా. హాయ్. అనిత చెప్పింది నీకేమైనా హెల్ప్ కావాలేమోనని. ఎందుకు పరిగెత్తుకుంటూ రావడం? ఏ ఉండు ఉండు, అలా కాదు. ఫస్ట్ మట్టికి వేయాలి. ఓకే సరే. హాయ్ రూపా. రూపా నేను చెప్పేది విను, అట్లీస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వు. రూపా, మా అమ్మ పాతకాలం మనిషి అండ్ మా పద్ధతులు కొంచెం కష్టంగానే ఉంటాయి, నీకు తెలుసు కదా. అరే ఆ ఏజ్ తన రిజెక్షన్ తీసుకోలేదు, అహం అడ్డు వస్తుంది. సడన్ గా అందరిలో నువ్వే ఎక్కువ అమ్మ ఎక్కువ అంటే నేను ఎలా డిసైడ్ చేస్తాను చెప్పు? రీజనబుల్ గా ఆలోచించు. రూపా, నాకు కొంచెం టైం పడుతుంది కదా ప్రాబ్లమ్ సింక్ అవడానికి. మేబీ నేను అప్పుడే రియాక్ట్ అయ్యి ఉండాల్సింది, కానీ రూపా టైం ఏమీ మించిపోలేదు. ప్లీజ్ నేను మా అమ్మతో మాట్లాడతాను, ఒక్కసారి అందరు కలిసి వర్కౌట్ చేద్దాం. కొంచెం టైం ఇవ్వు రూపా, విల్ వర్క్ ఇట్ అవుట్. ఏమంటావు రూపా? అట్లా ఫ్రీజ్ అయిపోకు, ఏదో ఒకటి చెప్పు. నేను రేపు మాట్లాడతాను. నా పని అయిపోయింది. ఇది కూడా చేసేస్తావా? ఓకే ఫైన్. ప్లీజమ్మా, పొద్దునే వస్తాం. ఎవరికిస్తావా పూలు? సరదాగా కోసాను, అనితకి ఇస్తాను. ఇంటికైనా వెళ్ళేది? యా.
చెప్పమ్మా. ఇదెంత? ఇదేనమ్మా? 200. 20 రూపాయలకి ఇస్తావా? ఇది ఇస్తా. శాండ్విచ్ వస్తారమ్మా దిమాగ్ తిండికి. చీకటి పడుతుంది పాపం, ఈ టైంలో ఆటోలు దొరుకుతాయో లేదో కూడా. లిఫ్ట్ ఇవ్వాల్సింది. ఇస్తే అదో తలనొప్పి, ఏదో వాగుతూ ఉంటాడు. ఓన్లే ఇట్స్ ఓకే. దా సైడ్ కూర్చో. మరీ లేడీస్ లాగా. నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. అయినా ఇష్టమైతే ఎక్కువ, లేకపోతే సీ యూ. ఐడియా, నేను నడుపుతాను, నువ్వు వెనకాల కూర్చుంటావా? థ్యాంక్స్ ఫర్ ది ఐడియా. ఇది నీ అవసరం, నాది కాదు. ఏదో ఒకటి త్వరగా చెప్పు. ఓకే. ఏంటిది చెప్పు, ఏంటిది? అది ఏంటంటే అది 200 రూపీస్ దుపట్టా. పోనీ లేని లిఫ్ట్ ఇస్తే నాది బుద్ధి తక్కువ. అది ఏమో నాకు తెలియకుండా అలాగ అయిపోయింది రూపా. గో టు హెల్. స్ట్రాంగ్ మెడిసిన్ ఇచ్చొస్తా, లేకపోతే రాత్రంతా మంది చంపేస్తావు. ఇంకో పని కూడా ఉంది ఆ హీరోతో. రూపా, కమ్ ఇన్. హెడేక్ కూడా ఉందా? ఫీవర్, బాడీ పెయిన్స్? ఇది టూ మచ్. 3 times a day. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. ఈ రాత్రి పూట వాన్లో మీరు నా కోసం ఇలా. సినిమాలు చాలా చూస్తావా నువ్వు? యా, అలాట్. అనుకున్నా, అంత సీన్ ఏం లేదు. మాకు రాత్రంతా చాలా పని ఉంది. నువ్వు ఇలా బడబడ దగ్గుతూ ఉంటే మాకు డిస్టర్బెన్స్. అది కాక నువ్వు చేసిందే. ఆ నల్ల మరకలు నాకు అస్సలు కనిపించకూడదు, అర్థమైందా? ఉతికిస్తావో కొత్తదే కొనిస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం, సరేనా? ఓకే. రూపా, కాసేపు కూర్చోవచ్చు కదా? టీ కాఫీ? ఫస్ట్ టైం నా రూమ్కి వచ్చావు. ఈ అబ్బాయిలు